ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభలో ప్రసంగిస్తున్న సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కేపై ఓ మహిళ ఒక్కసారిగా ఇంకు చల్లడంతో అక్కడ కలకలం రేగింది. సభకు హాజరైన వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోనం వాంగ్చుక్ చేపట్టిన దీక్షను పోలీసులు తాజాగా భగ్నం చేశారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం ఆయన్ను ఓ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అనంతరం కాక్రోజ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే జంతర్ మంతర్ వద్ద శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఇందులో భాగంగా ఆయన ప్రసంగిస్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సభా ప్రాంగణంలో ఉన్న ఓ మహిళ ఒక్కసారిగా వేదికకు చేరుకొని అభిజిత్ దీప్కేపై ఇంకు చల్లింది. దీంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వేదిక వద్ద ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. దీంతో ఈ కార్యక్రమాన్ని కొద్దిసేపు నిలిపివేయాల్సి వచ్చింది. అయితే కావాలనే కొందరు ఇలా చేశారని అభిజిత్ మద్దతుదారులు ఆరోపించారు. ఇది ఇలా ఉండగా ఈ కార్యక్రమం మరో కారణంతో కూడా వార్తల్లో నిలిచింది. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష భగ్నం కావడంతో ఆయనకు సంఘీభావంగా అభిజిత్ దీప్కే నిరాహార దీక్ష ప్రారంభించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ఈ దీక్ష చేపట్టినట్లు సమాచారం. మరోవైపు సోనం వాంగ్చుక్ ఆరోగ్యంపై కూడా ఆందోళన వ్యక్తమయ్యాయి. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీర్ఘకాల నిరాహార దీక్ష కారణంగా స్వల్ప డీహైడ్రేషన్ గురైనప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఒకవైపు నిరాహార దీక్ష, మరోవైపు సభ మధ్యలో ఇంకు దాడి ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మహిళ ఇంకు చల్లడానికి గల అసలు కారణాలేంటి? ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.